ఈ ల్యాప్టాప్ వచ్చేసి డెల్ ప్రెసిషన్ 7560 మోడల్ అనమాట. నాకు తెలిసి ఇలాంటి మోడల్ ల్యాప్టాప్ని మన ఇండియాలో కానీ ఎక్కడ చూసుండరు. ఈ మోడల్ చాలా ప్రీషియస్. యాక్చువల్గా మన లాంటి మామూలు ఇంటెల్ కోర్ i5 i7 అలాంటిది కాదండి. ఇది చాలా డిఫరెంట్ మోడల్ ల్యాప్టాప్ అనమాట. ఇది జియోన్ ప్రాసెసర్తో నడుస్తుంది. జియోన్ ప్రాసెసర్ అంటే ఇది i7 11850H ప్రాసెసర్. దీనికి వచ్చేసి 8 కోర్స్ ఉంటాయి అనమాట. ఇది జియోన్ ప్రాసెసర్. దీన్ని వర్క్ స్టేషన్ అంటాము. ఇది చాలా కాస్ట్లీ ల్యాప్టాప్, అరౌండ్ 3 lakhs పైనే ఉంటుంది ఈ ల్యాప్టాప్. దీనికి వచ్చేసి మనకు ప్రాబ్లం వచ్చి బ్యాటరీ ప్రాబ్లం అనమాట. దీనికి ఇవాళ మనం బ్యాటరీ రీప్లేస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్లో మనకి జస్ట్ హార్డ్ డిస్క్ కెపాసిటీనే 1 TB SSD ఉంటుంది. ఇంకా 8 కోర్స్ అని చెప్పానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అనమాట. ఇది వర్క్ స్టేషన్ టైపు. ఎలా అంటే మనము సర్వర్స్ అంటాం కదా, సర్వర్ లాంటిదే. ఇది సర్వర్తో ఈక్వల్గా పనిచేస్తుంది. అంత ఎక్స్ట్రాడినరీ కాదు, సర్వర్కి ఈక్వల్గా అయితే పనిచేస్తుంది. ఇది అరౌండ్ 16 GB ర్యామ్ ఉంటుంది. DDR6 టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. చాలా హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్. మీకు చెప్తున్నా కదా, ప్రైస్ అరౌండ్ 3 lakhs పైన ఉంటుంది, కానీ 3 lakhsకి అయితే తగ్గదు. ఇది చాలా ప్రీషియస్. అంటే హై ఎండ్ కస్టమర్స్కి మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఎలా అంటే ఆటోక్యాడ్ యూజ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ 3D, ఇంకా హై ఎండ్ అనమాట, AI టెక్నాలజీ, వీళ్ళన్నీ యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి ల్యాప్టాప్స్ని అయితే యూజ్ చేస్తారు. మ్యాక్సిమం దీంట్లో ప్రాబ్లమ్స్ రావు, 100% రావు. ఇంకా దీంట్లో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మనకి మామూలుగా RTX 350, 3050, 4050 అట్లా ఉంటాయి కదా. దీంట్లో గ్రాఫిక్ కార్డే మనకి RTX A2000 అనమాట. ఇది చాలా డిఫరెంట్ గ్రాఫిక్ కార్డు. ఓన్లీ సర్వర్స్ కానీ పెద్ద పెద్ద హై ఎండ్ పీసీస్లోనే యూజ్ చేస్తారు. అలాంటిది ఈ గ్రాఫిక్ కార్డు ఈ ల్యాప్టాప్లో ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బ్యాటరీ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది బ్యాటరీ కనెక్ట్ చేస్తుంటేనేమో మనకి కంపాటబిలిటీస్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. అది మీకు లోపల సాఫ్ట్వేర్లో అయితే చూపిస్తుంది. దీంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ సాఫ్ట్వేర్లో మనకి పలానా ప్రాబ్లం అని చెప్పి మనకి ముందుగానే ఇండికేషన్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఈ మనకి దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట, మనకి ల్యాప్టాప్ హెల్త్ చెకప్ టైప్లో. ఆ సాఫ్ట్వేర్లో ముందుగానే ఏదైతే ప్రాబ్లం వస్తుందో దీంట్లో క్లియర్గా ఇంటిమేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇటువంటి హై ఎండ్ ల్యాప్టాప్స్ మనకి వర్క్ పరంగా బ్రేక్ అవ్వకూడదని చెప్పేసి ఇటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. చూసారు, ఇది 15.6 inches ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఇంకోటి దీంట్లో ఏంటంటే టచ్ డిస్ప్లే అనమాట. దీన్ని మనం టచ్గా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక మల్టీ లెవెల్ ల్యాప్టాప్ అనమాట. అంత హై అండ్ కాన్ఫిగరేషను. దీంట్లో చూసారు కదా, బ్యాక్ సైడ్ మీరు చూస్తుంటే మీకు SSDs కానీ ఏ కనపడవు. SSDకి సపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. దీనికి హై అండ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. అది ఇంటర్నల్గా అయితే ఉంటుంది. నేను ఏమో ఓపెన్ చేయట్లేదు, చూపించట్లేదు. జస్ట్ మీరు బ్యాక్ సైడ్ ఇవి చూడండి, కాంపోనెంట్స్ ఎంత హై అండ్ కాంపోనెంట్స్ ఎంత టెక్నాలజీతో ఉన్నాయో. ఇప్పుడు మనకు బ్యాటరీ వచ్చి ప్రాబ్లం అనమాట. ఈ బ్యాటరీ ఇష్యూ ఉంది. ఈ బ్యాటరీని అయితే రీప్లేస్ చేద్దాం. మ్యాక్సిమం మనకి సాఫ్ట్వేర్లో చూపిస్తుంది ఏది ప్రాబ్లం ఉండనేది. నాకు తెలిసి ఇటువంటి ల్యాప్టాప్ని మనకి తెలుగులో అయితే ఎవరు చూసుండరు. అలాంటిది నేను అయితే మీకు చూపిస్తున్నాను. ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి మనల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి బ్యాటరీ రీప్లేస్మెంట్ అనమాట ప్రాబ్లమ్. దీనికి బ్యాటరీ ఇలా అయితే రీప్లేస్ చేయాలి. ఇది కొత్త బ్యాటరీ. ఈ బ్యాటరీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్యాటరీకి సపరేట్గా కేబుల్ సపరేట్, బ్యాటరీ సపరేట్ ఉంటుంది. ఇటువంటి హై అండ్ ల్యాప్టాప్స్కి మనకి బ్యాటరీ ప్రతి ఒక్క కాంపోనెంట్కి కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ మనకి కేబుల్ కాంపోనెంట్, ఈ కేబుల్ కనెక్టివిటీ ద్వారా మనకి సాఫ్ట్వేర్లో అయితే క్లియర్గా చూపిస్తుంది. మనం ప్రాపర్గా కేబుల్ని అయితే రూటింగ్ చేసుకోవాలి. రూటింగ్ చేసుకొని మనం జస్ట్ బ్యాటరీని అటాచ్ చేసేయడమే. ఇలాంటి పెద్ద పెద్ద ల్యాప్టాప్స్కి కంపల్సరీ కేబుల్ కనెక్ట్, బ్యాటరీ నుంచి SSDకి కూడా మనకి కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది. మదర్ బోర్డ్కి లింక్ అయి ఉండవు అనమాట. ఓన్లీ ప్రాసెసరు అవి మాత్రమే మదర్ బోర్డులో ఇన్బుల్ట్ అయి ఉంటాయి. కానీ మిగతావన్నీ ఏదైనా కానీ కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది. జస్ట్ మన బ్యాటరీస్ కేబుల్ అయితే రూటింగ్ చేసేసుకున్నాం. రూటింగ్ చేసేసుకొని ఫిక్స్ చేయడమే. అంటే ఇది నాకు తెలిసి ఎవరు చూపించుండ్రు. బ్యాటరీ మొత్తం కాంపోనెంట్స్ చూశారు కదా, మీకు చూడండి ర్యామ్స్ కూడా ఏం కనిపించవు. జస్ట్ పైన ఓన్లీ బ్యాటరీ కంపార్ట్మెంట్, CPU, నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసింగ్ యూనిట్. మీకు ఎక్కడ బ్యాక్ సైడ్ ఒక వైఫై అడాప్టర్తో మిగతా ఏం కనిపించవు. చూడండి, జస్ట్ ఒక కంపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి, అది చాలా క్రిటికల్. జస్ట్ బ్యాటరీలో రీప్లేస్ చేసుకోవడమే. ఇది అరౌండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు అరౌండ్ 4 hours వస్తుంది. మనం ఎంత హై ఎండ్గా యూజ్ చేసినా కానీ కంపల్సరీ 4 hours వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్. ఇది ఈ మోడల్కి బ్యాటరీ రీప్లేస్మెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను.